अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद इब्राहिम, रिपोर्टर मोहम्मद मजीद के साथ। संगारेड्डी असम्बली हलके में शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीमों के मुस्तहिक ख़ानदानों में इमदादी चेक तकसीम करने की तकारीब नहायत शानदार अंदाज में मुनक़िद हुई। इस मौके पर TGIIC की चेयरपर्सन निर्मला जग्गारेड्डी और संगारेड्डी के MLA चिंता प्रभाकर ने बतौर मेहमान खुसूसी शिरकत की और मुस्तहिकीन में चेक तकसीम किए। इस तकारीब से खिताब करते हुए निर्मला जग्गारेड्डी ने कहा कि कांग्रेस हुकूमत अवाम की फलाह बहबूद के लिए मुसलसल काम कर रही है और हुकूमत का मकसद ये है कि हर मुस्तहिक शख्स तक सरकारी स्कीमों का फ़ायदा पहुँचे। MLA चिंता प्रभाकर ने कहा कि हुकूमत को चाहिए कि कल्याण लक्ष्मी के मुस्तहिकीन को 1 तोला सोना, ख़वातीन को हर माह 2500 रुपये माली इमदाद, बुजुर्गों की बढ़ी हुई पेंशन और तालिबात में स्कूटियों की तकसीम जैसे इंतखाबी वादे भी जल्द अज जल्द पूरे करें। इस पर निर्मला जग्गारेड्डी ने कहा कि इन तमाम वादों के बारे में पहले ही वज़ीर आला रेवंत रेड्डी से बातचीत हो चुकी है। इन्होंने कहा कि साबिक़ा हुकूमत के कर्ज़ों के बोझ के बावजूद मौजूदा हुकूमत माली हालात को बेहतर बनाते हुए अपने तमाम वादों को मरहलावार पूरा कर रही है। इन्होंने मजीद कहा कि जब 1 तोला सोना देने का वादा किया गया था तब सोने की कीमत कम थी, लेकिन अब कीमतों में काफी इजाफा हो चुका है, जिससे हुकूमत पर इजाफी माली बोझ पड़ा है। इसके बावजूद अवामी फलाह हुकूमत की अवलीन तरजीह है। निर्मला जग्गारेड्डी ने साबिक़ा हुकूमत के वादों का जिक्र करते हुए सवाल किया कि 3 एकड़ जमीन देने का वादा किया, पूरा हुआ? इन्होंने कहा कि तनकीद के बजाय तरक्की में तवज्जो देनी चाहिए। हुकूमत पर घर तक फलाही स्कीमों का फ़ायदा पहुंचाने के लिए काम कर रही है और आवाम को यकीन दिलाया कि तमाम वादे मरहलावार ज़रूर पूरे किए जाएंगे, इसलिए किसी को परेशान होने की ज़रूरत नहीं है। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। నిర్మల గారు, పురపాలక సంఘ చైర్పర్సన్ గారు, జిల్లా చైర్మన్లు, అదే రకంగా ఆర్డీఓ గారు, ఇక్కడ పాల్గొన్నటువంటి కంది, కొండాపూర్, సదాశివపేట్, సంగారెడ్డి మండల MROలు, అధికారులందరికీ, సర్పంచులకి, ఈ రోజు లబ్ధి పొందబోతున్నటువంటి లబ్ధిదారులైన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు కూడా నా శుభాకాంక్షలు. ఈరోజు ఈ చెక్కులు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ ఇప్పటికే కొంత ఆలస్యమైంది. గతంలో ఇటువంటి ఆలస్యాలు ఇప్పుడు జరగలేదు. నేను ఆర్డీ వారికి చెప్పిన 9 గంటలంటే 9 గంటలకు రాదు అని చెప్పిన. దయచేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి చైర్మన్ గారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున, ఈ ఫ్యామిలీస్ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి అట్లానే ఈ గర్ల్స్ కి స్కూటీలు కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు చేయాలి. ఇది వాళ్ళందరూ కూడా కళ్ళుల్లో తెలియసుకొని ఎదురు చూస్తున్నటువంటి సంఘటన కాబట్టి ఇది గుర్తు చేయాలని చెప్పి కోరుతూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి మీరు హామీ ఇచ్చిన ప్రకారం అవి అందాలని చెప్పి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మరి చైర్మన్ గారికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఒకసారి సీఎం గారికి మీరు గుర్తు చేయాలని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గం తరఫున, ఈ ఫ్యామిలీస్ తరఫున నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. అట్లానే 2500 ప్రతి మహిళకి ఇస్తామన్న ఆ హామీ కూడా మీరు నిలబెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. వృద్ధులకి మరి 2000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానది కూడా ఒకసారి మీరు గుర్తు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా.
మరి అట్లానే ఈ గర్ల్స్కి స్కూటీలు కూడా వాళ్ళందరూ ఎప్పుడు ఇస్తారని ఆశతో ఉన్నారు కాబట్టి అది కూడా మీరు గుర్తు గీయాలి. ఇది వాళ్ళందరూ కూడా అడిగినట్టు తులం బంగారం కానివ్వండి, మరి పెన్షన్లు కానివ్వండి, మహిళలకు 2500 కానివ్వండి, అది చర్చించడం జరిగింది ముఖ్యమంత్రి గారితో. ఎందుకు ఆగినాయి అనేది కూడా వారికి గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వం చేసిన అప్పులను సరిచేసుకుంటూ ఇచ్చిన పథకాలను నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఇంకా 2.5 సంవత్సరాల్లో ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతుంది. కాబట్టి అందుకే ఇదైంది. అప్పుడు ఇచ్చినప్పుడు తులం బంగారం అప్పుడు 36,000 40,000 ఉండే. ఇప్పుడు దానికి 300 400 అయిపోయింది. కాబట్టి ఉన్న భారాన్ని మోయలేని ప్రభుత్వం ప్రజలకు ఇంకా కూడా చేయూతనిస్తూ దగ్గరవుతూ చేస్తుంది. తవ్వకుండా పోవద్దు ఎమ్మెల్యే గారు, నేను కూడా ఎంత పోతే మరి ఎన్ని వస్తాయో తెలుసు. తవ్వడం అవసరం లేదు. ఇప్పుడు మనకు చేసే పనిని ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు మేలు చేసి వెళ్తాం. 1 చెప్తా, 3 ఎకరాల భూమి అన్నారు, ఎవరికైనా ఇచ్చిందా? లేదు. అట్లా చాలా ఉన్నాయి. కొద్దిగా విమర్శలు వద్దు అని చెప్పిన అంతే. కాబట్టి విమర్శలు లేకుండా ప్రజలకు చేయూతనిస్తూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మనం మరి మనసులో తెలుసు ఎవరు ఎప్పుడు ఏం చేసింది అనేది. దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవద్దు. మరి ఉన్నదాన్ని ఇచ్చేదాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 2 పథకాలు వెళ్తున్నాయి. ఒక్కొక్క ఇంటికి నెలకి 3,000 4,000 ఆందాన్ని వస్తుంది. అది సరిపోతుంది. ప్రజలు ఎలాంటి ఆందోళన లేదు. ఇలాంటి ప్రభుత్వం ఉండాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి, మున్సిపల్ చైర్మన్ వనిత గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్కి, లైబ్రరీ చైర్మన్ అంజన్న గారికి, మరి ఆర్డీఓ గారికి, 4 మండలాల ఎంఆర్ఓలకి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, వివిధ హోదాలో ఉన్న అందరికీ, మరి లబ్ధిదారులకు కూడా నమస్కరిస్తూ, మరి ఈ కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లై చేసిన 6 నెలల లోపలనే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వం 2 ఏళ్ళు 3 ఏళ్ళు మరి ఈ విధంగా ఒక సామూహికంగా ఉంచి ఇచ్చిన రోజులు చాలా తక్కువ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇంటింటికి పోయి ఇచ్చేసి మేము ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నాను. కానీ ఈ ప్రభుత్వం ఈ పథకమే కాదు, ఏ పథకం ఇచ్చినా పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన, ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం, ప్రజల క్షేమాన్ని కోరే ప్రభుత్వం ఏ విధంగా చెప్పినరో అదేవిధంగా ఈరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల బాగోగులకి కృషి చేస్తున్న మరి అధికారులు కూడా అందుబాటులో ఉంటున్నారు. ఏ విషయంలో కానీ, ఏ సంక్షేమ పథకం కానీ అధికారులు మరి సహకరిస్తూ లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది, సీఎం దృష్టికి తీసుకెళ్ళండి, కళ్యాణ్ లక్ష్మి ఇస్తూ తులం బంగారం కానివ్వండి, మహిళలకు 2,500 కానివ్వండి, మరి పెన్షన్ విషయం గుర్తు చేయడం జరిగింది. నేను వాళ్ళకు కూడా సవాల్ విసురుతున్నా. ఏమనంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసి ఒక్క మాట మీదే లేవుంటారా, పాత తవ్వుకుంటే చాలా వస్తాయని నేను సమాధానం ఇవ్వడండి. ఒకటి మాత్రం స్టేజ్ మీద చెప్పగలిగిన, 3 ఎకరాల భూమి అని, ఇంటింటికి ఉద్యోగం అని,
మరి ఎన్నో వాళ్ళు చెప్పిర్రు దళితుని సీఎం చేస్తామని, మరి ఎన్ని చెప్పినా రైతు రుణమాఫీ చేస్తామని. ఈ గవర్నమెంట్ వచ్చినాక రైతు రుణమాఫీ 2 లక్షలు ఏక కాలంలో చేసిన దక్కింది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. వాళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు. ఎట్లా అయిపోయిందంటే చెల్లని పైసకు గీత లెక్క అని వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి ప్రజల ముందు వస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ కూడా అవగాహనలో ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని చెప్పినా వినే పరిస్థితిలో లేరు. మరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి మనిషికి మరి ఈ ప్రభుత్వం అందిస్తుంది. వాళ్ళు అందరూ కూడా మరి పొందుతున్నారు. మరి దీని విధంగా ప్రభుత్వం చేసే కార్యకలాపాలన్నీ కూడా మేము ముందు పెడతాం. ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. మరి మీరు అనుకునే ఏం చేసినారు, మేము చెప్పిన ఏం చేసినాము. వాళ్ళు చేసిన అప్పులే ఈరోజు ఇంకా కూడా అవి అప్పులను తీర్చుకుంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము చెప్పక తప్పదు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.